right? So a new deep learning based, again deep learning ante total image enhancement, okay, based on method to detect of copy move forgery in digital images, okay na. సో కాపీ మూవ్ ఫోర్జరీ అంటే ఉన్న ఇన్పుట్ ఇమేజ్ లో ఒక పార్ట్ ని ఇంకొక పార్ట్ లో మూవ్ చేయాలి, ఎక్కడో ఉన్న పార్ట్ కాదు, ఇక్కడ కాపీ మూవ్ అదే ఫ్రేమ్ లో ఒక పార్ట్ ని తీసుకొచ్చి ఇంకో పార్ట్ కి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి చార్జెస్ 2 ఉన్నాయి, ఓకేనా. సో ఈ చార్జర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది కాపీ మూవ్ ఫోర్జరీ అవుతుంది, ఇది కాపీ మూవ్ చేసిన ఫోర్జరీ అవుతుంది. అప్పుడు మనం ఎనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ పార్ట్ ని కాస్త ఇక్కడ మూవ్ చేయాలి. ఆ రెడ్ కలర్స్ మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ కలర్స్ లో కాపీ మూవ్ ఫోర్జరీ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది అది డిటెక్ట్ చేసి చూపిస్తుంది. ఇన్పుట్ ఇమేజ్ ఎలా ఉంటాయంటే ఇవి, ఇంకా వేరే ఇమేజ్ ఉంటాయి చూపిస్తాను. దిస్ ఈస్ ద కాపీ మూవ్. ఇక్కడ మనం డిటెక్ట్ చేసాం అంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి సో ఈజీ టు ఫైండ్ అవుట్. సో అదర్వైజ్ ఈ స్టోన్నెస్ లో ఎవరు కూడా మనం డిటెక్ట్ చేయలేం, ఓకేనా. సో ఇలాంటి కాంప్లెక్సిటీ ఉన్న డిజిటల్ ఫోర్జరీ దగ్గర మనం ఏదైనా ఆప్టిమైజేషన్ అల్గారిథమ్స్ వాడి ఆ పార్ట్ మనం డిటెక్ట్ చేసి చూపించాలి. సో అలా చేయాలంటే సో వీ హ్యావ్ టు యూస్ మ్యాట్లాబ్. ఇందులో కొద్దిగా అనౌన్స్మెంట్ అంటే కొద్దిగా ఫాస్ట్గా ఈజీగా జరుగుతుంది. సో నెక్స్ట్ సో థ్యాంక్స్ టు ఈజీ ఆఫ్ యూజింగ్ ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్స్, ఓకే. మనం ఫోటోషాప్ వాడో లేకపోతే యాప్లు వాడో ఏదో ఒకటి చేసి మనం ఏం చేస్తాం, ఈజీ టు మ్యానిపులేట్ చేస్తాం. కాపీ మూవ్ ఫోర్జరీ ఈజీ టు ఇమేజ్ మోడిఫికేషన్ అప్రోచ్, మనకి చాలా ఈజీ మెథడ్స్ వచ్చేసాయి. సో విచ్ ఎయిమ్స్ టు డూప్లికేట్ ఆర్ రిమూవ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఇమేజ్ వీ కెనాట్ ఫైండ్ అవుట్. సో ద మెథడ్స్ టు డిటెక్ట్ దిస్ టైప్ ఆఫ్ ఫోర్జరీస్ ఆర్ partitioned into block based and key points based that used to handcraft features, ఓకేనా. సో వాడు అంటే బ్లాక్ వైజ్ కానీ కాపీ మూవ్ ఫోర్ చేయొచ్చు, అలాగే కీ పాయింట్స్ బేస్ చేసుకొని చేయొచ్చు, అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్ చేయొచ్చు, అంటే మనం హ్యాండ్తో మనం పిక్ చేసుకున్న పార్ట్ని ఇంకో దగ్గర పెట్టడం. సో ఏ న్యూ డీప్ లెర్నింగ్ బేస్డ్ 4G డిటెక్షన్ స్కీమ్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, DLBFD స్కీమ్ ఈజ్ ప్రెజెంటెడ్, దాన్ని మనం ప్రపోజల్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ ట్రెండ్ మోడల్ ఎలెక్స్ అనేట్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఎక్స్టెండ్ ద ఫ్యూచర్ వెక్టర్స్ ఆఫ్ ఇమేజ్ ఓవర్లాప్డ్ సబ్ బ్లాక్స్. ఎగ్జిస్టింగ్ లో ఏం చేశాడు వీడు, ఎలెక్స్ అనేట్ అనే ఒక డేటా సెట్ ఉంటుంది, ఆ డేటా సెట్ లో కొన్ని ఇమేజ్ ఉన్నాయి అలా 4G చేసినవి. సో వాటిని యూజ్ చేసుకుని వీడు చేశాడు, ఓకేనా. సో దాన్ని వదిలేసేయండి. ఆఫ్టర్ obtaining futures, the similarity between future vectors has been investigated for the detection of localization of forgery. ఆ లోకలైజేషన్ అది బట్ ఉన్న లోకల్ ఫ్యూచర్స్ అంటే ఇమేజ్ లో ఫ్యూచర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫోర్జరీ పార్ట్ ఎక్కడ ఉందో మనం డిటెక్ట్ చేసి చూపించాడు. ద మెథడ్ హ్యాస్ హైయర్ యాక్యురసీ రేట్ దెన్ ద కన్సల్టేషన్ ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఎగ్జిస్టింగ్ మెథడ్స్ in the literature as reported in the obtained test results. Clear? So this is the abstract, next introduction part, and this is the forgery, ఓకే నా. ఇక్కడ పార్ట్ తీసుకొని దీని మీద తగిలించారు. సో ఒకటే శాండ్ అయిపోయింది ఇమేజ్ అంతా కూడా, లీఫ్ లేదు అక్కడ. సెకండ్ ఇమేజ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ అథెంటికేట్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్, కాపీ మూవ్ ఫోర్జరీ అంటే ఇక్కడ ఒక పార్ట్ తీసుకొచ్చి వాక్ మీద పెట్టాడు. సో నార్మల్గా అంతా కూడా ఏమైంది, ప్లెయిన్ శాండ్ ఇమేజ్ అయిపోయింది. సో 4G జరిగింది. ఆ 4G జరిగేటప్పుడు మనం ఏం కాల్కులేట్ చేయాలి, 4G పార్ట్ కాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి ప్రాసెస్, ఇన్పుట్ ఇమేజ్, ఫ్యూచర్ ఎక్స్టేషన్, ఫ్యూచర్ మ్యాచింగ్, ఏ పార్ట్ మ్యాచ్ అవుతుంది అనేది, పోస్ట్ ప్రాసెసింగ్ రిజల్ట్ అంటే ఈ బోర్డుకి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ తగిలించారు. ఆ 2 పార్ట్స్ అన్ని మనకి బైనరీ ఇమేజ్ లో చూపించాడు ఎక్కడెక్కడ మనకి 4G జరిగింది అనేది. ఓకే. సో ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ ఒక 2 పార్ట్స్ కాపీ మూవ్, ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్, మల్టిపుల్ లేదన్న, ఓన్లీ కాపీ మూవ్, జస్ట్ ఫోర్జరీ. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్. In this study, deep learning based framework is presented to detection and localization of copy move forgery instead of using traditional feature extraction techniques. This method uses to
ప్రెజెంట్ ఎలక్షన్ కన్వల్యూషన్ నెట్వర్క్ obtain the image sub blocks. మీకు మన బ్లాక్ ప్రాసెసింగ్ చెప్పాను కదా, సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అవుతుంది. బిఎల్కే పిఆర్ఓసి ఫంక్షన్ వాడతాం ఇక్కడ. ఆఫ్టర్ దట్ మ్యాచింగ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలైజ్డ్ అండ్ ఫైనల్లీ ఫాల్స్ మ్యాచ్ ఎలిమినేషన్ ఇస్ డన్. ఎక్కడెక్కడ మన ఫాల్స్ ప్రాజెక్ట్ పార్ట్స్ జరిగాయో ఆ పర్టికులర్ పార్ట్స్ ని డిటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈజ్ ఇట్ ఈస్ ప్రూవెన్ విత్ దిస్ టెస్ట్ రిజల్ట్స్ దట్ ద ప్రపోజ్డ్ స్కీమ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ ద referred works in the aim of the proposed more robust అంటే strong robust method to obtain the better performance under several conditions in the our next work. అంటే నెక్స్ట్ వర్క్ లో ఇంకొద్దిగా అనాలిసిస్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఎంత టైం మనకి కోడ్ రన్ అయింది అనేది. ఓకే, ఇంకా మీరు హెచ్డి ఇమేజ్ తీసుకుంటే ఇంకొద్దిగా టైం టేకన్ జరుగుతుంది. మీరు అనాలిసిస్ చేయండి, నేను వాట్ ఈజ్ వాట్ ఏంటని చెప్తాను ప్రాసెస్. ఓకే, మీరు బ్లాక్ డెర్మిట్ ఎలా రాసుకోవాలో రాసుకోండి ప్యారల్గా. సో ఫస్ట్ ఇన్పుట్ ఇమేజ్ మీరు జస్ట్ బ్లాక్స్లో రాసుకోండి. ఓకే, సో ఫైల్ నేమ్ పాత్ నేమ్ ఈక్వల్స్ టు యూఏ గెట్ ఫైల్ ఆఫ్ ఇన్పుట్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ద ఇన్పుట్ ఇమేజ్ అదర్వైజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే, ఇమేజ్ ఇస్తే ఇమేజ్ అనేది అక్కడ జరుగుతుంది, లేకపోతే జరగదు. నెక్స్ట్, సో ఐఎమ్ రీడ్ ఆఫ్ ఫైల్ నేమ్ మనం ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఆ ఒరిజినల్ ఇమేజ్ అనేది బయటికి వస్తుంది. అంటే ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్ అనేది బయటకు వచ్చింది. ఫస్ట్ ఇమేజ్ ఈస్ ఒరిజినల్ ఇమేజ్ అప్ టు 16th line we got the one output. క్లియరా? మనం దాన్ని ఏం చేస్తాం ఇక్కడ 256 into 256 రీసైజ్ చేస్తాం. క్లియరా ఇక్కడ వరకు? నెక్స్ట్ బ్లాక్ ప్రాసెసింగ్ చేయాలి. బిఎల్కే పిఆర్ఓసి దట్ ఈస్ అవర్ ఫంక్షన్ నేమ్. ఓకే, సో ఎంతవరకు చేస్తాను నేను ఇక్కడ 4/4 బ్లాక్ ప్రాసెసింగ్ చేస్తాను. ఇక థ్రెషోల్డ్ వాల్యూ ఎంత దానికి 0.15 ఇచ్చాం. అక్కడ కూడా ఒక వాల్యూ ఇచ్చాం 0.01 0.02 ఇచ్చాం. రైటా? సో ఐఎమ్ రీసైజ్ ఆఫ్ బ్లాక్ ప్రాసెసింగ్ 256 into 256 అంటే సెకండ్ ఇమేజ్ బ్లాక్ ప్రాసెసింగ్ చేసిన ఇమేజ్ ని కూడా నేను 256 into 256 కాల్కులేట్ చేసుకుంటూ వచ్చాను. సో సేమ్ ఇమేజ్ లెంత్లోనే 2 ఇమేజ్ ని నేను రీసైజ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, నెక్స్ట్, సో వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ కి ఫీచర్స్ కాల్కులేట్ చేయాలి. లో హైలో హై కాల్కులేట్ చేయాలి. అంటే ఎక్కడ ఏ పార్ట్ లో మన ఫోర్ జరిగిందో తెలియదు, డైరెక్ట్ మనకు తెలిసింది కాబట్టి చెప్పేస్తున్నాం, బట్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? సో వీ హ్యావ్ టు separate the approximation coefficients, horizontal coefficients, vertical coefficient, diagonal coefficients. So by using Haar-Wavelet transformation, low image and this is the low image and low high image. Okay, and image and high image. So these are the 4 coefficients. Detect అయిపోయినాయి 4 coefficients. సో దీని తర్వాత సేమ్ ప్రీవియస్ అల్గారిథం ఎలాగైతే డిటెక్ట్ చేసి ఇప్పుడు అల్గారిథం ఉంది, అల్గారిథం కూడా మనం ఇక్కడ నేమ్ రాసుకుంటాం. ప్రపోజ్డ్ నేమ్ రాసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ లో ఏదో ఒక అనాలిసిస్ జరగాలి కదా, ఆ అనాలిసిస్ బట్టి చెప్తా. సో మ్యాట్రిక్స్ కాల్కులేషన్ 8/8 చేస్తున్నాం, ఓవర్ ల్యాపింగ్ బిట్ బై బిట్ చేస్తున్నాం, ఎన్డి వాల్యూ మ్యాట్రిక్స్ సైజ్ 16/60 తీసుకున్నాం. థ్రెషోల్డ్ వాల్యూ మాక్సిమం వరకు తీసుకున్నాం 0.9999 తీసుకున్నాం. థ్రెషోల్డ్ వాల్యూ సరికి 1 తీసుకున్నాం. 2 థ్రెషోల్డ్ వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇమేజ్ ఏంటి మనకి? ఫైల్ నేమ్ ఇన్పుట్ ఇమేజ్. ఒకవేళ రిక్వైర్డ్ గ్రేటర్ దెన్ n ఉంటే 1, n వాల్యూ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది కదా మనం తీసుకున్న కలర్ ఇమేజ్ కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లేకపోతే ఎల్స్ కండిషన్ ఐఎం డేటాలోకి వస్తుంది బయటికి. సో వచ్చిన తర్వాత ప్రపోజ్డ్ ఇమేజ్ ఇక్కడ టైటిల్లో కనిపిస్తుంది. ప్రపోజ్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇమేజ్ ఇది ప్రాసెసింగ్ ఇమేజ్. ఈ ప్రాసెసింగ్ ఇమేజ్ లో జే అండ్ ఐ రోస్ అండ్ కాలమ్స్ వైజ్ +1 ప్రతి పిక్సెల్ ని కాల్కులేట్ చేసుకుంటూ వెళ్తుంది అప్ టు టాప్ టు బాటమ్. ఓకేనా? రోస్ అండ్ కాలమ్స్ ఎలా? బ్లాక్ వైజ్, ఎలా? పొజిషన్ వైజ్. ఇండెక్స్ అంటే స్టెప్స్. మనం ఒక డాక్యుమెంటేషన్ రాస్తే ఇండెక్స్ రాస్తాం కదా, సేమ్ ప్రాసెస్. ఇండెక్స్ వైజ్ అంటే స్టెప్స్ వైజ్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తుంది. వచ్చిన అవుట్పుట్ అనేది ఎందులో ఉంది మనకి? SON DOS అనే వేరియబుల్లో స్టోర్ అయ్యింది డేటా. వేరియబుల్ డేటా స్టోర్ అయింది. ఆ వేరియబుల్స్ ఉన్న డేటాని ఇక్కడ ఏం చేస్తామంటే DCT డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ జరిగాయి ఇక్కడ.
ట్రాన్స్మిషన్ జరిగిన తర్వాత ఏమో ఇమేజ్ పిక్సెల్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి, స్పేషియల్ డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి వస్తాయి. ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి వచ్చిన తర్వాత పిక్సెల్స్ ఎక్కడెక్కడ మారే తెలిసిపోతుంది, నెగిటివ్ డేటా అండ్ పాజిటివ్ డేటా. దాన్ని రౌండ్ చేస్తాం, సెంటర్ బిట్ విత్ నైబర్ డేటా కాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ డేటా ఇక్కడ నేను న్యూ ఎఫ్ఎఫ్, ఇది న్యూరల్ నెట్వర్క్ యొక్క ఫంక్షన్. ఇది రాసుకోండి, ఈ లైన్ రాసుకోండి. మధ్యాహ్నం పూట ఖాళీ ఉంటుంది పిల్లలకి. ఓకే, సో న్యూ ఎఫ్ఎఫ్ దట్ ఈజ్ అవర్, చూడండి దీని గురించి చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి మార్నింగ్ వచ్చారు కదా, అమ్మాయి కూడా న్యూరల్ నెట్వర్క్ ఇదే వాడుతాం. చూడండి అన్న, సో న్యూ ఎఫ్ఎఫ్ క్రియేట్ ద ఫీడ్ ఫార్వర్డ్ బ్యాక్ propagation network, that is the neural network. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. ఇవన్నీ కూడా అందులో ప్రాసెస్ జరిగి ఉంటాయి ఆటోమేటిక్గా, మనం వాడే వాటిని నీట్గా. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్, ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, డేటా ఏంటి. సో ఇన్పుట్స్ టార్గెట్స్ 20 లేయర్స్. సో ట్రైన్ డేటా ఎన్ఈటి అంటే న్యూ ఎఫ్ఎఫ్ చేసిన ఇన్పుట్స్కి అవుట్ టార్గెట్స్కి మనం ఇస్తాం. ఎన్ఈటి న్యూ ఎఫ్ఎఫ్ చేసిన ఇన్పుట్స్కి, అలాగే ఎర్రర్స్ అవుట్పుట్ మైనస్ టార్గెట్స్. ప్రిఫరెన్స్ డేటా పెర్ఫామ్ నెట్ అవుట్పుట్స్ టార్గెట్స్. సో అల్గారిథం వచ్చేసరికి డిటెక్షన్ అవుట్పుట్ అనేది చూపిస్తుంటే వస్తుంది. ఈ న్యూ ఎఫ్ఎఫ్ అనేది మనకి క్రియేట్ ఏ ఫీడ్ ఫార్వర్డ్ బ్యాక్గ్రౌండ్ ప్రొపగేషన్ నెట్వర్క్. సో తను ఇది వచ్చరికి 2010 7.0 యూజ్ 2019 ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్. ఇది న్యూరల్ నెట్వర్క్ యొక్క ఫంక్షన్. ఓకేనా, సో ఈ ఫంక్షన్ వాడే మనం ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడి నుంచి, న్యూ ఎఫ్ఎఫ్ ఆఫ్ మినిమం టు మ్యాక్సిమం డేటా ఫంక్షన్. ఎన్ఎన్ డేటా ఇన్పుట్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది మనకి, పైన వాల్యూస్ వచ్చాయి కదా. ఎన్ఎన్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది మనకి, టీసీ డేటా. టీసీటీ డేటా వచ్చింది, ఆ డీసీ డేటాని ఎన్ఎన్ డేటాలో కన్వర్ట్ చేసుకుని ఆ ఎన్ఎన్ డేటాని నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఎన్ని లేయర్స్, 20. ఎలక్సా నెట్ అనేది మనకి ఏంటి, డేటాబేస్ ఇమేజ్ అని చెప్పాడు కదా, ఆ ఇన్పుట్ ఇమేజ్ ఇక్కడ తీసుకున్న వేరియబుల్. ఎల్ఓజి, ఎస్ఐజి, ప్యూర్లిన్, ట్రైన్ ఎల్ఎన్ అనేవి ఈ న్యూ ఎఫ్ఎఫ్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన సింటాక్సెస్ అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు నెట్వర్క్ మనం బిల్డ్ చేయాలి. నెట్వర్క్ ఎలా బిల్డ్ చేస్తామంటే, ట్రైన్ పిఏఆర్ఏఎం ఇపోచీస్ 4000 ఇటరేషన్స్ నేను కాల్కులేట్ చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ చూడండి, నెట్వర్క్ వచ్చేసరికి నేను 4000 ఇటరేషన్స్ ఇపోచీస్ చేసుకున్నాను కదా. ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఆ ఇమేజ్కి 1000 వచ్చాయి, ఇంకో ఇమేజ్కి 2000 రావచ్చు, ఇంకో ఇమేజ్కి 4000 రావచ్చు. అంటే నేను మ్యాక్సిమం 4000 పెట్టుకున్నాను. మ్యాక్సిమం 4000 పెట్టుకున్న ఇమేజ్ యొక్క రేంజ్ని బట్టి అది ఆటోమేటిక్గా డైరెక్ట్ అవి ఎపోసిస్ కాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్, గోల్ 1 ఈ పవర్ ఆఫ్ 25, ఇవ్వండి ఈ పవర్ ఆఫ్ 25. ఓకే, నెక్స్ట్ ట్రైన్ ప్రో 0.01 థ్రెషోల్డింగ్ వాల్యూ. సో ట్రైన్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది మనకి, ఎన్ఈటి ఈక్వల్స్ లాస్ట్లో మనకు వచ్చి ట్రైన్ ఆఫ్ ఎన్ఈటి పైన వచ్చిన అవుట్పుట్ డేటా, అలాగే న్యూరల్ డేటా అవుట్పుట్ డేటా, అండ్ వై ఎన్ఎన్ డేటా పవర్ ఆఫ్ 3. సో అవుట్పుట్ ఎన్ఎన్ ఈక్వల్స్ టు, ఇది పెర్ఫార్మెన్స్ డిటెక్ట్ అవుట్పుట్ చూపించవచ్చు, ఇది పెర్ఫార్మెన్స్. ఓకే, ఇది ట్రైనింగ్ స్టేట్, అలాగే రిగ్రెషన్. ఇవన్నీ నెట్వర్క్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఇవి నెక్స్ట్ నెట్వర్క్ డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. న్యూరల్ నెట్వర్క్ అంటే ఇన్పుట్, ఇవన్నీ హిడెన్ లేయర్స్లో ప్రాసెస్ జరుగుతాయి. ఎన్ని లేయర్స్ చేసుకున్నాం మనం ఇక్కడ, 20 తీసుకున్నాం. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సింగిల్ లేయర్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 20 లేయర్స్ వచ్చేసరికి కొద్దిగా క్రాస్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి ర్యాండమ్గా జరుగుతుంది ప్రాసెస్, వచ్చిన అవుట్పుట్ ఇమేజ్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ఇది నెట్వర్క్ తీసుకున్నాం మనం. ఓకే, సో కేమిన్స్ అల్గారిథం అప్లై చేస్తాం. కేమిన్స్ అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ పిక్సెల్ ఇంటెన్సిటీస్ని ఒకటి దగ్గర తీసుకొస్తుంది. మనకు మెయిన్ ఏం అవుతుంది వరకు ఏంటి, ఇక్కడ కాపీ మూవ్ అంటే ఇక్కడ కాపీ చేసిన సేమ్ గ్రూప్ ఆఫ్ పిక్సెల్స్ని
మూవ్ చేసిన సేమ్ గ్రూప్ ఆఫ్ పిక్సెల్స్ ని ఈ ఫాస్ట్ కేమీన్స్ అని డిటెక్ట్ చేసి చూపిస్తుంది. సో రిజల్ట్ ఆఫ్ ఇమేజ్, రిజల్ట్ ఇమేజ్ వచ్చిందా? 8th one. ఓకే, సో ఏ ఇమేజ్ ఏంటని మనకు తెలుసుకోండి. ఎలాప్స్ టైం టిఐసి టిఓసి, టైం ఇన్పుట్ క్లాక్, టైము అవుట్పుట్ క్లాక్. సో దానిలో ఉన్న ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ చేయమన్నాడు కదా ఇందాక. సో ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ డైరెక్ట్గా కింద కింద రాసుకుని దాని పైన జరుగుతుంది ప్రాసెస్. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ చేస్తాం కింద. అలాగే పొజిషన్, ఎడ్జ్ కలర్ ఎం, ఎడ్జ్ కలర్ జి. ఇప్పుడు ఎలబస్ వారిని ఎలబస్ పెట్టుకున్నాం ఇక్కడ మనం ఇన్పుట్ ఇమేజ్ దగ్గర. వార్నింగ్ డైలాగ్ బాక్స్ వచ్చేసరికి జి కాపీ పార్ట్, హెల్ప్ డైలాగ్ బాక్స్ వచ్చేసరికి మూవింగ్. ఇది ఫోర్జరీ డిటెక్షన్. ఓకేనా? సో మన ఇమేజ్లో కూడా ఇలా డిటెక్షన్. ఇప్పుడు కలర్స్ రెండు సైన్ పెట్టుకున్నాడు, మనం రెండు డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నాం. మనం అక్కడ ఎం ప్లేస్లో సి పెట్టుకొని జీ ప్లేస్లో సి పెట్టుకుంటే సైన్ కలర్స్ వస్తాయి. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే.